ఆర్జించేటప్పుడు కష్టం, ఆర్జించినటువంటి దాన్ని దాచుకునేటువంటి సమయంలోనూ కష్టమే, ఖర్చు పెట్టేటువంటి సమయంలోనూ కష్టమే. కాబట్టి దుఃఖకారకమైనటువంటిది ధనము అని చెప్పి ఒక నానుడి. ఇప్పుడు అయితే ధనం వద్దనా మీకు ఉద్దేశం? అయ్యా, ధనం వద్దని కాదు, మీరు అదే ప్రాధాన్యంగా తీసుకున్నట్లయితే కనుక. అంటున్నారంటే విత్తం అని మీరే చెప్పారు, అంటే డబ్బు ఉండాలి అని. మాకు డబ్బు అవసరం లేదు అంటున్నారు. అంటే రెండు స్టేట్మెంట్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడే మాకు రామోద్విర్ణాభిభాషతే అని అందరు అంటున్నారు. రాముడు రెండు మాటలు మాట్లాడకూడదని మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు. రెండు మాటలు కాదు స్వామి, దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది చెబుతున్నాం అంతే తప్ప ఇక్కడ రెండో మాట అనేటువంటిది లేదు. ఆయన ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లుగా ఒకే మాట పైన నిలబడేటువంటి వ్యక్తిత్వం కలవాడే కాదు. అదే సరే, నేను అర్థమైంది, మీరు అన్నారు కాబట్టి మా మీదే అని చెప్పేసి అర్థమైంది. అయ్యా, అటువంటిదేవీ లేదు. కావాల్సినటువంటి వాళ్లే, విత్తం అందరికీ కావాలి, చిత్తం దానిపైనే ఉంటుంది. సమ్రాట్ అయినా సామాన్యులైనా కూడా నిత్యం కలవరించేది దానికోసమే. అదుగోండి, అటువంటి దాన్నంతా కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. కాబట్టి దాని పరంగా చూసినప్పటికీ కూడా మనకి రామచంద్రమూర్తి సంపదలో కూడా సమున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కానీ రామాయణంలో ఒక విషయం తెలుస్తోంది మనకి. రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకే ఉంది. అదేమిటంటే రాముడు తన దగ్గరికి శరణాగతి చేసి వచ్చినటువంటి విభీషణుణ్ణి చాలా పరీక్షించి తన చుట్టూ ఉండేటువంటి మంత్రులు, అంటే విభీషణుడు తన దగ్గరికి వచ్చాడు. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి తన వైపు చేర్చుకోవాలా వద్దా అని అక్కడ ఉండేటువంటి వానర వీరులందరితో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చిట్ట చివరికి రక్షించాడు. కానీ సీతమ్మ అటువంటిదేమీ లేకుండా తనను హింసించినటువంటి అవాగమ్యాం హింసాం తవ కృతవతి రాక్షసవధూహు అవాగమ్యాం హింసాం, నోటితో చెప్పలేనంత హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళని సీతమ్మ వారు అవాగమ్యాం హింసాం తవ కృతవతి రాక్షసవధూహు, ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా నీవు హనుమంతుడి నుంచి రక్షించావు కదమ్మా అని పెద్దవాళ్ళు అంటారు. అంటే హనుమంతుడు వాళ్ళందరినీ హింసించబోతే వాళ్ళందరినీ రక్షించమని హనుమంతుడితో చెప్పి ఆపినటువంటి ఒక గొప్పతనం సీతమ్మకు ఉంది. వినండి, అంటే అంత ఓర్పు సీతమ్మకు ఉంది, అంత దయ సీతమ్మకు ఉన్నది. దయ ఓర్పు అనేటువంటిది రాముడికి అసలు లేనే లేదు. ఖచ్చితంగా ఉన్నవాడండి, దయ కలిగినటువంటి వాడే. క్షమ అని ఇందాకే చెప్పాం, ఓర్పు చాలా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఇందాక ఇప్పుడు మీరు అన్నారు ఆ హనుమంతుడికి ఆ గొప్పతనం, సీతమ్మకి ఆ గొప్పతనం కలిగిందయ్యా అంటే దాన్ని ఒక పద్యంలో చెబుతారు. ఎలాగయ్యా అంటే ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి అంటూ ఆ కన్నులలో కారుణ్యం ఏర్పడింది ఎవరి వల్ల అయ్యా అంటే అది రామచంద్రమూర్తి వల్లే. అక్కడ అసలు సుందరకాండలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరిలా ఉన్నారయ్యా అంటే అది మొత్తం కూడా రామచంద్రమూర్తి యొక్క ఆకృతిగానే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇందాకే చెప్పుకున్నాము, మనం దేహాలు వేరైనా కూడా మనసు ఒకటే. కాబట్టి ఈ కారుణ్యం అక్కడికి వచ్చిందయ్యా అంటే ఈయన వల్లే అది ప్రసాదించినట్టుగా మనం భావించవచ్చు. చాలా పొరపాటు. ఆవిడ అసలు కారుణ్యమే ఒక రూపం, అది కరుణామివ రూపిణీం. అంటే ఈవిడ వల్ల ఆయనకి కరుణ రావాలి, కానీ ఈవిడ లేకుండా ఆయనకి కరుణ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటకు విరుద్ధం మీరు చెప్పింది. ఆవిడ ఉంటేనే ఆయనకి కరుణ వస్తుంది, ఆయన పక్కన ఉంటేనే. లేకపోతే రావణాసురుడి మీద బాణాలు వేసినట్టుగా అందరి మీద బాణాలు వేసి చంపేస్తారు. అంటే లోకకంటకుడైనటువంటి ఆయన చంపడం కూడా ఇదేనండి. పాపం ఆమెనంత హింసించాడనే కదండి పాపం అంత కష్టపడి వచ్చి వారధిని నిర్మించి ఆయన్ని సంహరించింది లోకకంటకుడైనటువంటి వాడిని. కాబట్టి కావచ్చు, కానీ కరుణ అనేటువంటిది ఆవిడదే. కరుణామివ రూపిణి, ఒక రూపం, ఒక ఆయన కరుణా సముద్రుడండి. సముద్రం ఎండిపోవచ్చు ఒక్కొక్కప్పుడు, కానీ ఎండవండి సముద్రం అసలు ఎండే సముద్రం కాదు. కరుణ అనేటువంటిది ఒక రూపం అయినప్పుడు కరుణ సముద్రం కంటే కూడా కరుణే గొప్పదవుతుంది. కరుణ ఒక రూపం. రాముణ్ణి మీరు ఎలాగైతే ధర్మ రూపం మూర్తీభవించినటువంటి ధర్మం అన్నారో, మూర్తీభవించినటువంటి కరుణ సీతమ్మ అయ్యా. కనుక కరుణ విషయంలో మీరు డామినేట్ చేయలేరు, అది సీతమ్మే గొప్పది. కాదు స్వామి. సరే మీరు అన్నారు, స్వామి కూడా కారుణ్యం కలిగినటువంటి వాడే. శరణన్నవాడు శత్రువైనా సరే కూడా అనాలి. అదే కూడా అంటే గొప్పది. కూడుకుంటే ద్వంద్వం అయితే కదండి.
కూడుకుంటే కదండి ఏదైనా కూడా అంతే అండేది. తప్ప ఆవిడ లేకపోతే ఆయన కరుణ అయితే లేదు. అది కాదు స్వామి. ఇంతవరకు ఒప్పుకుందాం, మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా కరుణ విషయంలో మాత్రం సీతమ్మ వారిదే డామినేషన్. పోనీ తల్లికి ఆ కారుణ్యం ఉంటుంది కాబట్టి మాకు కూడా కావాల్సింది అదే, కరుణ ఎందుకంటే చూపించవలసిందే. మా రామదాస్ గారు కూడా రాముడి గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అదిగో వచ్చెదరని ఇదిగో వచ్చెదరని ఎదురు ఎదురు చూచుచునుంటిని ఓ జనని అని ఆయన ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ నన్ను ఇంతవరకు కరుణించలేదు అని అంటారనమాట. నిజముగా మీ పాద భజన చేసితివని నిర్దయను నిర్దయనున్న నిజముగా మీ పాద భజన చేసితినని నిర్దయ జూపినారు ఓ జనని సుజనావళిని మీ ఎటును బోచిరో నిజముగాదనిపించెను ఓ జనని జనకతనయనాదు మనవి గైగొని జగజ్జనకునితో తెల్పవే. అందుకని మీరు పాపం రామదాస్ గారు మన ఇద్దరం కూడా రామదాస్ గారు సొమ్ము తింటున్నాం, మీరు కానీ నేను కానీ. కనుక రామదాస్ గారు ఏం చెప్పారనంటే రాముడికి దయలేదు, సీతమ్మ వారికే ఉంది. ఆయన పాపం సుమారు ఒక 5-6 కీర్తనలో కీర్తించారండి. దాశరథి కరుణాపయోనిధి అని 102 పద్యాల్లో చెప్పాడండి. ఒకసారి కాదు 100 సార్లు చెప్పారయ్యా. శతానందుల వారు మీరు పేరు కాబట్టి ఆయన 100 సార్లు దాటిపోయింది. మీ పేరు కన్నా కూడా ఎక్కువే ఆయన కరుణామూర్తి అని చెప్పడం జరిగింది. మీరు అర్థం చేసుకోవట్లా. కరుణాపయోనిధి అంటే ఏంటి? కరుణా సముద్రుడు అన్నారు. కరుణే అమ్మవారు. అందుకని అయ్యా అది వర్షం కంటే గొప్పది కరుణ. కరుణ ఆకారం కలిగిందండి, దాన్ని కురిపించేటువంటి గుణం కలవాడు కాబట్టి రామచంద్రమూర్తి కరుణా సముద్రుడు అంటే సముద్రం అంత కరుణ అంటే అంత గొప్పనైనటువంటి కారుణ్యం కలవాడని చెప్పి అడిగినటువంటి వారి మైక్ కూడా ఆగిపోయింది. అంటే మీరు అబద్ధం చెప్తుంటే సీతమ్మని తక్కువ చేస్తుంటే కరుణ విషయంలో మైక్ కూడా బంద్ చేయడం ఆగిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని బట్టి సీతమ్మ పరీక్ష మనం నెగ్గినట్టు అనమాట. ఇక్కడ కూడా రాముడు పరీక్షించాడు, కరుణ ఆయనకుందా సీతమ్మకుందా అనే దాంట్లో సీతమ్మకే కరుణ ఉంది అనేటువంటి దాంట్లో సందేహం లేదు. అయ్యా ఇందాక మీరు పాడుతున్నప్పుడు కూడా తడబడ్డారు స్వామి, అది కూడా తొందరగా దాటనివ్వలేదు. అంతేకాకుండా నేను తడబడ్డాను, మైకే తడబడింది మీ దగ్గర. మైకు తడబట్టం కాదు స్వామి, మీ ఏర్పాట్లే కదండి పాపం. మరి మీది వినపడాలనేటువంటి గొప్పతనమో కావచ్చు, మీ ఏర్పాట్లే, మీ దగ్గరికి మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారు మీరే. మరి తడబడిందయ్యా అంటే అది మీ తడబాటుగానే మేము భావించవలసి వస్తుంది. ఏదో ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు. మగపెళ్లి వాళ్ళు కనుక ఏదో కొంచెం మేము తలవంచాల్సి వస్తుంది. అయ్యా తలవంచవలసినటువంటి అవసరం ఏంటండి? ఏదైనా రామదాసు గారి యొక్క అభిప్రాయాన్ని బట్టి సీతమ్మే కరుణామూర్తి, సీతమ్మకే దయ ఉన్నది, ఆవిడకే ఆయన నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. సరేనండి పాపం, ఇందాక అనుకున్న ఒక 8 కీర్తనలోనో 9 కీర్తనలోనో అనొచ్చు 102 సార్లు ఆయన కరుణ కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆయనే దయా సముద్రుడు అని చెప్పేసి అనుకున్నాం. అసలు మొత్తం దయ ఎవరికి సొత్తయ్యా అంటే రామచంద్రమూర్తి సొత్తే. అదిగో చూడండి, ఇంకా దీని గురించి మనం ఆపేయడం మంచిది. మైకు మనకి మంచి సూచన చేస్తోంది కనుక. ఇప్పుడు సీతమ్మకి దయ ఉన్నది, ఆ దయతో ఎవరికి పోటీ లేదు. దయాశాలి అయినటువంటి సీతమ్మతో ఎవ్వరూ పోటీకి రారు. ఇది రామదాసు గారు లోకానికి నిరూపించినటువంటిది. అందుకనే నా మైకు మాత్రం బాగా పనిచేస్తుంది. అదే చెప్తున్నామండి, మీరు ఏర్పాటు చేసినటువంటివే మైకులన్నీ కూడా. కాబట్టి మా వారి యొక్క ప్రత్యేకతను వినిపించకుండా ఎక్కడైనా మీరు ఎక్కడైనా కొంచెం తగ్గటానికి ఇబ్బంది లేదు స్వామి. మీరు మాకు వినయం కలిగినటువంటి వాళ్ళే, పెద్దల పట్ల వినయం కలిగినటువంటి వారు. విషయంకి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం దాన్ని చెప్పడం, వివరించడం సమంజసం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నామే తప్ప ఇక్కడ దీనిలో ఎటువంటిది లేదు. రామచంద్రమూర్తి కూడా దయ కలిగినటువంటి వాడే. అయ్యా అది కూడా అని చెప్పండి చాలు, చాలు, సంతోషం అండి. ఈ విధంగా మనకి ఇద్దరు కూడా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం
రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ తుల్యశీల వయోవృత్తం. ఇందాక ఆ శీలం కానివ్వండి, వయస్సు కానివ్వండి, నడవడిక కానివ్వండి, ఇవి రెండు కూడా సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి అంతా సమంగా ఉన్నది, తగినటువంటిది. రాఘవోర్హతి వైదేహీం, సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి రాముడికి అర్హత ఉన్నది. తంచేయమసితే క్షణ, అలాగే రాముణ్ణి వివాహం చేసుకోవడానికి సీతకు కూడా అర్హత ఉన్నది. కనుక ఈ ఇద్దరికి చాలా సంతోషం స్వామి. పొత్తు కుదిరింది కనుక జనకానాం విదేహానాం సంబంధ కశ్యన ప్రియ అని చెప్పినట్లుగా వీరిద్దరి యొక్క కలయిక జగత్తంతటికీ కూడా మంగళాలను కలిగించేటువంటిది. కాబట్టి సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి విధానంగా మనం ఆలోచించుకుంటూ ఈ ఇద్దరి కళ్యాణం కూడా జగత్ కళ్యాణంగానే భావిస్తూ ఇద్దరూ కూడా మీరు చెప్పినట్లుగా ఇద్దరూ సమానమైనటువంటి వారే. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నట్లుగా ఇద్దరూ కూడా సమానమైనటువంటి వారే. ఆ ఇద్దరి యొక్క రెండు దేహాలు ఒకడైనప్పుడు కూడా రెండు కళ్ళు కలిస్తేనే మనకు కారుణ్యం ఎలాగైతే వస్తుందో కరుణాస్వరూపులైనటువంటి వారిద్దరి యొక్క కలయిక జగత్తుకు మంగళాలను చేకూరుస్తుందని చెప్పి మేము కూడా భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. జరిగినటువంటి ఎదుర్కోలు ఉత్సవంలో అధికారులు, పెద్దలు